రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా చిట్ట చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో గెలుపొందిన వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇవాళ అధికారికంగా తమ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ముందుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్ అలాగే మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలిచిన అభ్యర్థులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆయన జూమ్ మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పార్టీ వ్యూహాన్ని అమలు చేయాలని ఆయన ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కొన్ని చోట్ల బలాబలాలు సమానంగా ఉండడంతో కింగ్ మేకర్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా చిట్ట చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో గెలుపొందిన వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇవాళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ముందుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, గెలిపే వరకు ఒకటైతే గెలిచిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది మరొక కీలక అంశంగా ముడిపడబోతుంది అనుకోవచ్చా ఈ ఎన్నికల అంశానికి సంబంధించి? రైట్ లక్ష్మీనాగ్, ఏదైతే కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికల సంబంధించిన ఏదైతే ప్రక్రియలో ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా 116 మున్సిపాలిటీలకు సంబంధించి 7 కార్పొరేషన్లో గెలుపొందిన వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక డిప్యూటీ మేయర్ అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ల ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. ఇక సీఎం రేవంత్ రెడ్డి దీన్ని అత్యధికంగా అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గెలిచిన అభ్యర్థులకు సంబంధించి కూడా పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆయన జూమ్ సమావేశం నిర్వహించారు. ఇక సమావేశంలో కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా పార్టీ వ్యూహాన్ని అమలు చేయాలని కూడా ఆయన ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని చోట్ల బలాబలాలు సమానంగా ఉండడంతో అక్కడ కింగ్ మేకర్ ఎవరు అవుతారనిపైన ఉత్కంఠ కొనసాగుతా ఉన్నది. ఇక మెజార్టీ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్ అలాగే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ కి సంబంధించి కూడా ఆ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తా ఉన్నది. ఇప్పటికీ ఏదైతే హంగ్ ఏర్పడ్డ సంబంధించిన 37 పైగా ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వారికి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని కూడా సంధిస్తా ఉన్నది. ప్రధానంగా ఎక్సాఫిషియో ఓట్లకు సంబంధించి కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్సాఫిషియో సభ్యుడికి సంబంధించి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా జూమ్ సమావేశంలో ఏదైతే చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా డిప్యూటీ మేయర్ కావచ్చు, మేయర్ కి సంబంధించి కూడా కీలక దశకు చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దీంతో ఏదైతే కొన్ని ఏదైతే ప్రాంతాల్లో కూడా టైట్ అంటే నెక్ ఆఫ్ టైట్ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. నెక్ టు నెక్ ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, కొన్ని మున్సిపాలిటీల్లో ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వర్సెస్ గా కొనసాగుతున్నది. కొన్ని మున్సిపాలిటీలో బీజేపీకి సంబంధించి కూడా కొంతమేర బలం ఉన్నది. కాబట్టి ఆ మున్సిపాలిటీలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్ళాలి, అక్కడ మంత్రులకు సంబంధించి కూడా ఇప్పటికే ఆదేశించారు. ఎక్సాఫిషియో ఓట్లకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఇప్పటికే క్యాంపుకు తరలించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి కావచ్చు, ఇక స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలి, వారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే చాలా వరకు ఏదైతే స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో
చేరడం జరిగింది. ఇక ఇప్పుడైతే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మేయర్, డిప్యూటీ మేయర్ కి సంబంధించి కూడా చేజిక్కించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కి సంబంధించి కూడా ఎన్నికకు ఒక ఉత్కంఠ కూడా వీడియో నేపథ్యం అయితే కనిపిస్తుంది. స్వతంత్ర అభ్యర్థి చైర్పర్సన్ గా మద్దతు పలికింది బీఆర్ఎస్. ఇండిపెండెంట్ గా పోటీ చేసి కాంగ్రెస్ లో చేరిన మహిళా కౌన్సిలర్ ఉషారాణి చైర్పర్సన్ గా మద్దతు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపింది. వైస్ చైర్మన్ సంబంధించి కూడా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఇక వైస్ చైర్మన్ అభ్యర్థిగా హఫీజ్ బేగ్ ను ప్రతిపాదించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాకి సంబంధించి కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తున్న ఇండిపెండెంట్ దాసరి మురళీకృష్ణ కనిపించడం లేదంటూ కూడా కుటుంబ సభ్యులే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఆయన తన ఇంట్లోనే బీఆర్ఎస్ నేతలు తనను బంధించినట్లు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు 19 వార్డులో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి కనిపించడం లేదంటే ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా ఆయన ఫ్యామిలీ కంప్లైంట్ చేసింది. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక వరంగల్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, మహబూబాబాద్ జిల్లాకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఏదైతే ఈ మున్సిపాలిటీలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించి కూడా గెలుచుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా తొర్రూరులో మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు సంబంధించి కూడా 2 ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 18 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా మెజార్టీగా ఏదైతే ఈ చైర్పర్సన్ కి సంబంధించి వైస్ చైర్మన్ కి సంబంధించి కూడా దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ వ్యూహాలను సిద్ధం చేస్తా ఉన్నది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సంబంధించి కూడా జారిపోకుండా ఉండేందుకు మంత్రులకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి కూడా తాజా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఆదిలాబాద్ లో ఇక ఏదైతే అక్కడ బీజేపీ సంబంధించి కూడా ఎక్కువ మెజార్టీ స్థానాలను సొంతం చేసుకోలేదు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ఇప్పటికే ఆదిలాబాద్ కి సంబంధించి కూడా 28 మంది సభ్యులతో కౌన్సిల్ ను గెలుస్తామంటూ కూడా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా స్పష్టం చేశారు. ఆదిలాబాద్ లో బీజేపీ మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 28 సభ్యులతో ఆదిలాబాద్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటున్నట్టుగా కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే కొనసాగుతా ఉన్నాయి లక్ష్మీనగర్ కౌన్సిల్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు, ప్రమాణ స్వీకారం తీసుకుంటా ఉన్నారు. ఇక మొత్తంగా కాంగ్రెస్ ఇప్పటికైతే